మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. నల్గొండ ఎంపీ సీటుపై, పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆ సీటుపై బీఆర్ఎస్ ఇద్దరి సీనియర్ నేతల్లో బాగా ఫోర్స్ కనబడతా ఉంది. ఒకరి ఆధిపత్యాన్ని ఒకరు అడ్డుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తన కొడుకును ఆ నియోజకవర్గ పరిధిలో ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని చాలా ఉవ్విళ్ళూరుతున్నాడు. మరి దానిని అడ్డుకొని గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని తన అనుచరులతో, మాజీ ఎమ్మెల్యేలతో అక్కడ సూర్యాపేట ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయినటువంటి గుంతకళ్ళ జగదీష్ రెడ్డి ఆయనకు ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో గుత్తా సుఖేందర్ రెడ్డి వర్సెస్ జగదీశ్వర్ రెడ్డి ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తెరపైకి కొత్త వ్యక్తిని తీసుకొస్తున్నాడు జగదీశ్వర్ రెడ్డి. గుత్తకు చెక్ పెట్టేందుకు జగదీశ్వర్ రెడ్డి భారీ స్కెచ్ వేస్తున్నాడు. ఆ స్కెచ్ ఏంటో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున టికెట్ దక్కించుకొని తన కుమారుడిని బరిలోకి దింపాలని శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాడు గుత్తా సుఖేందర్ రెడ్డి. మరి దాన్ని ఎలాగైనా ఆయనకు టికెట్ రాకుండా, గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ రాకుండా అడ్డుకోవాలని జగదీశ్వర్ రెడ్డి అదే స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయి, ఈ ప్రయత్నాలు ఎంతవరకు విఫలమవుతాయి అనేటువంటిది మనం చూడాల్సిందే. అయితే ఇక్కడ ఈ క్రమంలోనే నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఒక గిరిజన డాక్టర్ను తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టేందుకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే తన కొడుక్కే టికెట్ రావాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. మరి గుత్తాకు చెక్ పెట్టేందుకు జగదీశ్వర్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నల్గొండ పార్లమెంట్లో ఎలాగైనా గుత్తా సుఖేందర్ రెడ్డికి తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ ప్రయత్నానికి చెక్ పెట్టాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. పార్లమెంటు పరిధిలో 7 స్థానాలలో అక్కడ కేవలం సూర్యాపేటలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఈ పరిస్థితులలో సుఖేందర్ రెడ్డికి తనయుడికి టికెట్ ఇస్తే, ఆయనను గెలిపిస్తే, ఒకవేళ అమిత్ రెడ్డి గెలిస్తే అందరి మీద పెత్తనం గుత్తా సుఖేందర్ రెడ్డిది, గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకుదే ఉంటుంది అన్ని కాన్స్టిట్యున్సీలలో. అంటే జగదీశ్వర్ రెడ్డిది ఏం నడవదు. కాబట్టి ఎట్లాగైనా ఒక్క దెబ్బకు 2 పిట్టలు, అటు గెలవకుండా ఆయన గుత్తాధిపత్యానికి, అంటే జగదీశ్వర్ రెడ్డి తనే మొత్తం ఆధిపత్యం చెలాయించడం కోసం ఈ గిరిజన డాక్టర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఆయన జగదీశ్వర్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు జగదీశ్వర్ రెడ్డికి. ఎందుకు? మరి గుత్తా సుఖేందర్ రెడ్డి వస్తే, గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు ఇక్కడ ఎంపీ గెలిస్తే మా మీద ఆధిపత్యం ఖచ్చితంగా వీళ్ళదే ఉంటుంది, మాది ఏం నడవదు కాన్స్టిట్యున్సీలో అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారట. అయితే అప్పట్లో ఎలక్షన్ల ముందు గుత్తాకు సంబంధించినటువంటి అనుచరులందరూ గుత్తా అందరూ కూడా కాంగ్రెస్లో వేరు. ఇది ఆయన పంపించింది అనేటువంటిది అప్పుడు చర్చ కూడా నడిచింది. కాబట్టి అట్లాంటి నేత టీఆర్ఎస్లో ఉండి ఇంకా టీఆర్ఎస్ను గెలిపిస్తే, ఒకవేళ ఆయన కింద మేము కూడా పనిచేయాలి అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి దగ్గరకు వచ్చి నేను పనిచేయాలా అనేటువంటిది జగదీశ్వర్ రెడ్డి దగ్గర, అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలో కూడా ఉంది. కాబట్టి ఎట్లాగైనా గుత్తా అమిత్ రెడ్డిని టికెట్ రాకుండా అడ్డుకుంటే దరిద్రం పోతుంది, మేము బాసులుగా ఉండొచ్చు అనేటువంటిది ఇలా ఆలోచిస్తున్నారు. మరి తెరపైకి ఒక గిరిజన డాక్టర్ని తీసుకొస్తున్నాడు జగదీశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు. మరి ఎందుకు, ఏం కథ ఒకసారి చూద్దాం. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గిరిజన డాక్టర్ని నల్గొండ పార్లమెంటు పరిధిలో పోటీ చేయించేందుకు జగదీశ్వర్ రెడ్డి ఉవ్విళ్ళూరుతున్నాడు. ఆ గిరిజన డాక్టర్ మిర్యాలగూడ ప్రాంతానికి చెంది అందరితోటి సత్సంబంధాలు, గిరిజన తండాలతోటి సంబంధాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఆయన సేవ చేసినటువంటి, డాక్టర్గా సేవ చేసేటువంటి ఎన్నో సేవలు కూడా ఉన్నాయి. అంటే అందరికీ సుపరిచితమైనటువంటి గిరిజన డాక్టర్. అయితే నల్గొండ అసెంబ్లీ మినహాయిస్తే, నల్గొండ ఒకటి తీసేస్తే దేవరకొండ, నాగార్జున సాగర్,
మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట. ఇక్కడ ఎస్టీకి సంబంధించినటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి ఎక్కువ ఓట్లు ఉంటాయి. సుమారు 5 నుంచి 6 లక్షల ఓట్లు ఉంటాయి. కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి ఈ గిరిజన ఓట్లు అన్ని కూడా వస్తే ఈజీగా బీఆర్ఎస్ పార్టీ బయటపడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆ డాక్టర్ని తెర మీదకి తీసుకొస్తున్నారట. ఆ నలుగురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా డాక్టర్తో సంప్రదింపులు చేసినట్ట. కానీ ఆ డాక్టర్కి డబ్బులు ఎక్కువ స్థాయిలో లేవు, పోటీ చేయాలా వద్దా అని తటపడాయిస్తున్న తరుణంలో ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఆర్థికంగా మేము సపోర్ట్ చేస్తాం, నువ్వు పోటీ చేయాల్సిందని చెప్పేసి పట్టుబడుతున్నారు. మరి ఏదేమైనా ఈ ఇద్దరి మధ్యలో గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ తెచ్చుకుంటాడా, లేదంటే జగదీశ్వర్ రెడ్డి పట్టుబట్టి ఆ గిరిజన డాక్టర్కు టికెట్ ఇస్తాడా? ఇదంతా కూడా 13 తారీఖున అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ గిరిజన డాక్టర్కి వస్తే పై చెయ్యి జగదీశ్వర్ రెడ్డిది అవుతుంది. ఒకవేళ గుత్తా అమిత్ రెడ్డి టికెట్ వస్తే గుత్తా సుఖేందర్ రెడ్డిదే పై చేయి అవుతుంది. అంటే ఇక్కడ గెలుపు ఓటములు వాళ్ళకి ముఖ్యం లేదు. నా వర్గం నీ వర్గం, నాదే నడవాలి నీదే నడవాలి అనే తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి హవా నడుస్తుంది. కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో గుంపులు కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరే విధంగా ఉన్నాయి. అట్లాగే నల్గొండ పార్లమెంటు సిట్టింగ్ కూడా ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ అక్కడ కంచుకోటగా ఉంది. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు ఇలాగే చేస్తే.